నగరంలోని 27వ డివిజన్ హుసేనీపురలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర సిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహమ్మద్ అబ్దుల్ బారీ మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ రోజు 27వ డివిజన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు. సోనియా గాంధీ నిండు నూరేళ్లు సల్లగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు వర్ణించలేమని, ఇందిరాగాంధీ మరణ అనంతరం తాను ప్రధాని కాకుండా బాధ్యతలను మరవకుండా దేశం కోసం తన సేవలను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ బారీ, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ బషీర్, సయ్యద్ ఖలీల్, మహమ్మద్ సజీద్, అల్తాఫ్, మోసిన్, జమీల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ప్రజల పోరాటాలు, ప్రజల త్యాగాలను ఉప్పు సంకల్పంతో అటు రాజకీయ ఇంక్రీజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, సీమాంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నప్పటికీ, తెలంగాణలో 15 సీట్లు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఆకాంక్ష నెరవేరడానికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల్లో మహాఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరొకసారి ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.